అసలు కోహినూర్ వజ్రం అంటేనే ఇక అల్టిమేటు. మళ్ళా వేల కోహినూర్ వజ్రాలంత విలువైన వ్యక్తి ఎవరు? ఇంట్రెస్టింగ్ ఉంది. ముఖ్యంగా ఈ భూమండలం మీద ఎవరైనా సరే రెండు రకాలు. ఈ 2 రకాల గురించి పూర్తిగా అవగాహన మనకు కలిగితే అది ఒక రకంగా ఉంటుంది, కలగకపోతే ఇంకొక రకంగా ఉంటుంది. వజ్రం అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో మీకు కొంత అవగాహన ఉంటుంది. ఎందుకు? విని ఉన్నాం, సినిమాలలో చూసి ఉన్నాం. ఎస్. కాబట్టి ఏదైనా నిజంగా వజ్రం దొరికిందనుకో, అది వజ్రమా కాదా అని చెప్పేసి కనీస అవగాహన మనకైతే ఉంటుంది. అదే చిన్న పిల్లలకు మనం ఇచ్చామనుకో, అంటే ఈ వజ్రం గురించి ఏ అవగాహన లేని వాళ్ళకి రాళ్లతో ఆడుకుంటున్నప్పుడు చిన్నప్పుడు వాడికి రాయి వజ్రం రెండు ఒకటే, తెలియనప్పుడు రాయి వజ్రం రెండు ఒకటే. అంటే నీకు వజ్రం కూడా ఒక బండరాయి లాగానే ఉంటుంది, అది అర్థమవుతుంది నీకు. కానీ నిజానికి అది రాయి ఎంత మాత్రం కాదు. క్రికెట్ అన్నది ఫేమస్ మనకు. ఒక ఆటను మనమే క్రియేట్ చేసాం. ఒక బ్యాట్ ఉంటుంది, ఒక బాల్ ఉంటుంది. ఈ బాలును ఆ బ్యాట్ కొట్టే వ్యక్తి వైపు వేస్తే, ఆ వ్యక్తి బ్యాట్తో కొడితే ఆ బాలు ఒక బౌండరీ దాటితే దాన్ని 4 అని, అదే డైరెక్ట్గా బౌండరీ దాటితే అది 6 అని, ఆ బాల్ వచ్చి ఆ వికెట్లను తాకితే అవుట్ అని, ఇలా మనం ఒక గేమ్కి రూల్స్ పెట్టుకున్నాం. ఎస్ కదా. ఈ గేమ్ యొక్క రూల్స్ మనము పాటిస్తూ ఆ గేమ్ని ఆడతాం. ఓకే, ఆ రూల్స్ పాటించుకోకుండా గేమ్ మనం ఆడగలమా? ఆడడానికి లేదు. ఒక ఎంపైర్ ఉంటాడుగా, ఆటకు తగ్గ నియమాలు నిబంధనలు పాటించాలని చెప్తాడు. ఖచ్చితంగా పాటింపజేస్తాడు అక్కడ ఉండి. ఎగ్జాక్ట్లీ. ఈ భూమి మీద మనము క్రియేట్ చేసినటువంటి ఒక గేమ్ అది. కొన్ని వందల ఆటలలో అది ఒకానొక ఆట మాత్రమే. ఎన్నో స్పోర్ట్స్లో అదొక స్పోర్ట్స్. మనము క్రియేట్ చేసినటువంటి గేమ్కే రూల్స్, రెగ్యులేషన్స్, దానికి సంబంధించినటువంటి తీరు అన్నీ ఉంటాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మన జీవితానికి రూల్స్, రెగ్యులేషన్స్, ఆట ఎలా ఆడాలో ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయిగా. ఇప్పుడు ఒక గంట 2 గంటలో లేకపోతే 20 ఓవర్లకు ఒక్కరోజు 2 డేస్ ఆడే గేమ్స్కి అన్ని రూల్స్ ఉంటే, మనం 70 ఏళ్ళు లేదా ధ్యానం చేస్తే 150 ఏళ్ళు అంటున్నాం కదా, ఖచ్చితంగా ఉంటాయి కదా.